ఒక్క నిమిషం ఆగండి. దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడిని పిల్లలుగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మాట చెప్తున్నాను, వినండి. ఉజ్జియా, ఏతాము, అహాజు, హిజ్కీయు అంటే యూదుల రాజులు ఆ కాలం దినాల్లో. అంటే యూదాతో ఆయన దేవుడు చెప్తున్న మాట. అంటే ఎవరు అమోజు కుమారుడైన యెషయాతో దేవుడు అతనితో దర్శించి ఇట్లా అంటున్నాడు. ఏంటంటే ఎక్కడ యెహోవా మాటలు ఆలకించట్లేదు, అంటే దేవుడి మాటలు ఎప్పుడు ఆలకించట్లేదు. అంతేకాక అనేకులు అంటే దేవుడి హస్తంతో మనల్ని రూపొందించి తన బిడ్డలుగా తన పిల్లలుగా మనల్ని రూపకల్పన చేసుకొని తనకిష్టమైన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అయితే అది ఎవడూ గ్రహించలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుని ద్వేషించడం, ఆయనకి ఇష్టం లేని పనుల్లోకి వెళ్ళిపోయి ఆయనకి విరుద్ధముగా చేయటము, అలా ప్రతి ఒక్కడు చెడిన బ్రతుగా జీవిస్తున్నారు. దేవుడు మాట్లాడితే పంచభూతాలు వింటున్నాయి. ఆకాశమా ఆలకించుము అంటే ఆకాశము చెవియకి, భూమి చెవియకుమా అంటే భూమి తన మాటను తన చెవి ఎక్కడుందో మనకు తెలియదులే. అంటే దేవుడు చెబుతుంది. పంచభూతాల్లో ఉన్న ఆ ఆకాశము, భూమి, సముద్రాలు అంటే జలాలు, ఇంకా ఈ గాలి సమస్తము ఆయన మాటకు లోబడుతుంటే ఆయన చేతితో ఇష్టంగా మనల్ని తన హస్తముతో మనకి రూపాన్ని ఇచ్చి నా బిడ్డలుగా మీరు బ్రతకండి అని మనకుంటూ ఒక ప్రపంచాన్ని, భూమిని ఇచ్చి తనకున్న ఆస్తి ఈ భూమి, దీనిపైన తనకు ప్రతి బిడ్డలకి స్వతంత్రము చేసి బ్రతకండి అని ఇస్తుంటే వీళ్ళు అంటే మనము ప్రజలందరూ ప్రతి ఒక్కరూ తనకిష్టమైన వాటిలా బ్రతకక తనకు ఇష్టం లేనిది దేవుడికి అసహ్యం పుట్టించేలా పాపపు జీవితంలో పాపము చేస్తూ, పాపం అంటే ఏదో కాదు, ప్రతి చిన్నది కూడా పాపమే. అబద్ధం వాడితే పాపం, చెడు చూపులు చూస్తే పాపము, అలా కామపు కోరికలు పాపం. ఇక్కడ ఒక ఎద్దు ఏమంటుంది, తనకు వచ్చే కామము అది గ్రహించగలుగుతుంది. నాకు ఇప్పుడు తనకెంత కామం వస్తుందో ఆ ఎద్దు గ్రహించి తనకు ఉండవలసిన ఆ సమయంలో ఎలా ఉండాలి అనేది కూడా తనకు ఆ గ్రహింపు ఎద్దుకు వస్తుంది. ఒక ఒంటె తను నివసించే స్థలము ఎక్కడైతే ఉందో, ఎక్కడ ఉండాలో అనేది ఆ ఒంటె తన ఉండే గృహాన్ని అంటే దొడ్డిని అది గ్రహించగలుగుతుంది. ఎక్కడ ఉంది, నేను ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని. అలా ఒక మూగజీవులకే వాటి యొక్క చేయవలసిన పనులు వాటికి తెలుస్తున్నప్పుడు సమస్తము పైన మనకు అధికారం ఇచ్చాడు. అన్ని జీవరాశుల కంటే మనకు జ్ఞానాన్ని ఆ దేవుడిచ్చాడు. అయితే ప్రతి ఒక్కరూ ఆయన మాటని విడిచి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆ దేవుడికే నచ్చని కార్యాలు ఏమైనవి, చెడు అంటే పాపిష్ట పనులు అంటే కామపు ఈచలు విచ్చలవిడిగా అయ్యి తనకు నచ్చని పనులు, వ్యర్థమైన వాటిపై ప్రతి ఒక్కడు చాలా చందనంగా జీవితాన్ని మారిపోయాడు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. జస్ట్ లైక్ అంతే అంటూ సింపుల్గా ఆ పాపాన్ని వదిలిపెడుతున్నారు. ఒకరితో ఉండి ఇంకొకరితో అది పాపం కింద అనిపించట్లా. అదేదో ఎంజాయ్మెంటు, అదెంతో హ్యాపీగా ఉన్నట్టుగా అది లైఫ్ కాదు. అది అట్లా అనుకుని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాన్ని పాపిష్ట జీవితంలోనికి నడుస్తున్నారు. అది కరెక్ట్ అయిన మార్గం కాదు. ఒక ఎద్దు తన కామాన్ని ఎరిగినట్లు ఒక ఒంటె తన ఉండవలసిన దుడ్డిలో అది ఎక్కడుంది అని తన మార్గాన్ని అది తెలుసుకొని వెళ్తున్నట్టు. అంటే ఒక మూగజీవులే తెలుసుకోగలిగేంతగా వాటికి ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అంటే తన బిడ్డలుగా మనల్ని నియమించినప్పుడు ఆ దేవుడిని పోలిన పోలిక వల్లే మనం బ్రతకాలి. పాపిష్ట పనులను మానండి, దేవుడితో జాగ్రత్త. ఇది కలియుగము కాలం, అంటే ప్రపంచం నరకానికి ఇది ముగింపు సమయంలో ఉన్నాం. దగ్గరగా ఒక 2000 పైచులకి అయిపోయింది కాబట్టి ఇంకా కొద్ది కాలమే ఉంది. కలియుగం ముగి ఉన్నది. ఇప్పటికీ చాలా విపత్తులు చూస్తున్నాం అక్కడక్కడ. అది చాలా ప్రమాదంగా ఉంది. గ్రహించండి. ప్రతి ఒక్కడు, క్రైస్తవులు కానీ అన్యులు కానీ ప్రతి ఒక్కడు తస్మాత్ జాగ్రత్తగా ఉండి దేవుని యందు భయభక్తులతో ఆయనతో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆయన్నే దీవిస్తూ ఆయన యందే దీవెనగా ఉంటూ ఆయన రెక్కల నీడలో ఆయన హస్తపు చాటున జాగ్రత్తగా ఉండి గుర్తుపెట్టుకో, నిన్నే దేవుడి యందు భయభక్తులతో ఉండు. ఏ మాత్రము నీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా దేవుడితో వ్యతిరేకముగా నీవు జీవించావో జాగ్రత్త. నీకు నీ లైఫ్
తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు ముగిస్తాడో తెలియదు. అందుకు ఈ జీవితాన్ని ఎవడు ఏది ఏమన్నా నీ లైఫ్ నీది. ఆ దేవుడితో జాగ్రత్తగా భయంతో బతకండి. ఇదే మన జీవితం. గుర్తుపెట్టుకో, నీకే గుర్తుపెట్టుకో. జాగ్రత్త నేస్తమా, నీకే. దేవుడి నామంలో మంచిగా జీవించండి. ఆ దేవుడి మనకు క్షేమంగా దీవిస్తాడు. ఆయన కృపలు మనకు భద్రపరిచి ఆయనలో మనం నడుచుటకు ఆయనే మనల్ని కాపుదలగా ఉంటూ ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తూ, ఇదిగో దేవుడు చెప్పిన మాటలకు ఆ ఎద్దు వంటే ఎలా అయితే జీవిస్తూ వాటి ప్రవర్తనలు వాటి గ్రహించి జీవించాయో అలాగా మనము జీవించాలి. మనుషులకు శ్రమ కలుగుతుంది, పాపము ఇచ్చిన విడికవుతుంది. బ్రతకండి భయంతో, వదిలిపెట్టండి. దేవుడికి విరుద్ధంగా ఒక మనిషి నడుస్తున్నాడు, గుర్తుపెట్టుకో. అలా జరిగిన నాడు ప్రతి మనిషి కుక్క చావు కంటే హీనంగా చస్తాడు. ఆయన మనల్ని సృష్టించిన వాడిని మనం వ్యతిరేకంగా జీవిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. మీ అందరి దేవుడి దీవెన అందరికీ దీవించబడును గాక. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అనేకులకు ఈ మాటలు చేరాలని ప్రభునామంలో అందరినీ హృదయపూర్వకంగా అడుగుతున్నాను.